ఏమైంది అలంగు ఎందుకు నవ్వుతున్నావు? నేను ఎందుకు నవ్వుతున్నానో నీకు తెలియదా తారక్ బ్రో? అరే మనిషిని భయ అర్థం కావట్లేదు. నేను ఎందుకు నవ్వుతున్నానో నీకు తెలియదా తారక్ బ్రో? నాకేం అర్థం కావడం లేదు బ్రో, ఎందుకు నవ్వుతుర్రు? నీ ఫ్యూచర్ తెలిసిపోతుంది బ్రో. ఏమైంది ప్రభా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? బ్రో, మన తారక్ అన్న రాజమౌళితో సినిమా తీసాక మరొక సినిమా రిలీజ్ అవుతుంది. అది ఇట్టో ప్లాప్ మాట్లాడుకుంటున్నాం. తారక్, నీ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నావా? ఎందుకు కాదు బ్రో, సినిమా చాలా బాగా తీసాను, ఖచ్చితంగా ఇట్టు కొడతా. అంత లేదు అక్కడ. నువ్వు ఆర్ఆర్ సినిమా తీసి ఇండస్ట్రీ ఇటు కొట్టినావు కదా, ఇక నుండి నీ సినిమాలన్నీ ఫ్లాప్ ఖాయం. ఎందుకు బ్రో అలా అంటున్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా? తారక్ అన్న, నువ్వంటే చాలా ఇష్టం అన్న. రాజమౌళితో సినిమా తీసాక అందరికి దరిద్రం అనేది పడుతుందన్న. ఎవరికి దరిద్రం పట్టింది బ్రో? నువ్వు పెద్ద స్టార్ అయ్యావు కదా. నేనా? బాహుబలి తీసాక సాహు, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఎంత పెద్ద ఫ్లాప్స్ అయ్యాయో తెలుసా అన్న నీకు? అయినా కానీ నువ్వు చెప్పిన మాటలు ఉట్టి మాటలనే నిరూపిస్తా. సినిమా సగం చూడగానే ఆడియన్స్ సినిమా థియేటర్ నుండి పారిపోతాడన్న. చూడు, ఒక్కొక్కని కాదు బ్రో, ఒక్క సినిమా థియేటర్ లో 100 మంది కూర్చున్నా ఒక్కరు కూడా సీటులోంచి బయటకు పోరు బ్రో. బ్రో, ప్రభ చెప్పింది కూడా అదే కదా బ్రో. ఏంది బ్రో ఊకే బాగా నవ్వుతున్నావు? మస్తు కోపం వస్తుంది. మరి దేవరా మూవీలో చాప మీద సవారీ చేసినట్టు ఎవరైనా చేస్తారా చెప్పు? అది నేను ఎప్పుడో చేశా, కానీ అది నువ్వు ఇప్పుడు చేస్తున్నావు. నీకు ఇలా చెప్తే అర్థం కాదు బ్రో, నేను ఇట్టు కొట్టి చూపిస్తా. చూద్దాం తీయనా, నీకే తెలుస్తుంది. సినిమా ఫ్లాప్ అవుతుంది అంటుండు. ఎందుకే ఊకేడుతావు? ఏం డార్లింగ్, నీకేం పనిలేదా? తారక్ నువ్వు ఏడిపిస్తావు? అబ్బో, నేను ఏడిపించలే జక్కన్న. తారక్ బ్రో ఉట్టిగానే ఏడుస్తుండు. కాదు జక్కన్న, సినిమా ఫ్లాప్ అవుతుంది అంటున్నారు, నాకు చాలా భయంగా ఉంది. ఏంది ప్రభాస్, ఊకే తారక్ నేర్పిస్తున్నావు అంటావా? నువ్వు ఇలానే చేసినావంటే మళ్ళీ బాబాయ్ 3 తీస్తాను, దానికి 10 సంవత్సరాలు పడుతుంది. వద్దు జక్కన్న, నీకు దండం పెడతా, మళ్ళీ ఏడిపించతి. నువ్వేమైనా అని నీకేం పనిలేదా గిటొచ్చిన? తారక్ అన్న దేవరము వేసిండు కదా, ఆల్ ది బెస్ట్ చెప్దామని వచ్చిన. చెప్పావా మరి? చెప్పాను. మరి వెళ్ళు. సరే. తారక్ బ్రో, నువ్వు అలా బాధపడకు, వాళ్ళు ఊరికే అన్ని నేర్పిస్తూ ఉంటారు. కాదు జక్కన్న, సినిమా ఫ్లాప్ అవుతుంది అంటున్నారు, నాకు చాలా భయంగా ఉంది. ఓ, దానికే నాను భయపడేది. దానికే జక్కన్న. ఎప్పుడు ఒకటి గుర్తు పెట్టుకో, సినిమా కంటెంట్ బాగుంటే సినిమా హిట్ అవుతుంది, కానీ ఓ సినిమా హిట్ అయ్యాక మరొక సినిమా ఫ్లాప్ కావాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు మాత్రం ఆ సినిమా చూడాలా జక్కన్న. సరే తారక్, చూస్తాది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.